అందరికీ నమస్కారం అండి. ఐ ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ కింద అందించేటువంటి వరద అనే మాడ్యూల్కి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు ట్రై చేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, వరద సిద్ధతలో చేయాల్సిన ముఖ్యమైన చర్య ఏమిటి? కుటుంబ అత్యవసర ప్రణాళికను సిద్ధం చేయాలి. వరద అనంతరం వరద నీటితో సమీపంలో ఉండటం ఎందుకు ప్రమాదకరం? నీటితో వ్యాపించే వ్యాధులను నివారించడానికి డాష్ తర్పాలిన్తో కప్పి గట్టిగా కట్టడం ద్వారా చర్పాయి తేలియాడే బండగా తయారు చేస్తారు. కలపతో చేసిన చర్పాయి. వరదలు ఎలా సంభవించవు? అగ్నిపర్వత పేలుళ్ల వలన సంభవించవు. వరద ముప్పును తగ్గించడానికి ఉపయోగపడే మౌలిక సదుపాయాలు ఏమిటి? వాతావరణ టర్బైన్లు, ఆనకట్టలు కడితే తగ్గిపోతాయి. పట్టణ వరద ముప్పును పెంచే కారణమేంటి? పట్టణీకరణ మరియు తగిన మురుగు కాలువల లేమి. కింది వాటిలో ఏది ప్రాణాలను కాపాడే పద్ధతి? పొడి రక్షణా విధానం. దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఎంత భాగం వరదలకు గురయ్యే ప్రమాదంలో ఉంది? 3వ వంతు. వరదల ప్రాథమిక ప్రభావం ఏమిటి? రహదారి మరియు రవాణా మౌలిక సదుపాయాల నష్టం జరుగుతుంది. తీర ప్రాంత వరదలు ప్రధానంగా ఏ కారణాల వల్ల జరుగుతాయి? తీర ప్రాంతం అంటున్నాడు కాబట్టి సముద్ర అలలు మరియు సునామీలు. కింది వాటిలో ఏది వరద రకంగా పరిగణించబడదు? పర్వత వరద. కింది వాటిలో ఏది వరద భద్రతా సూచన? తాగేందుకు తగినంత స్వచ్ఛమైన నీటిని నిల్వ చేయడం. కింది వాటిలో ఏది వరద భద్రతా సూచన? ఇది అయిపోయింది కదా. 13 క్వశ్చన్, మీ ప్రాంతానికి వరద హెచ్చరిక జారీ అయితే ఏమి చేయాలి? ఎత్తైన ప్రదేశానికి ఖాళీ చేయాలి. వరద ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం ఎందుకు అవసరం? ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించడానికి. సాధారణ వరద రకాలు ఏమిటి? మంచు వరదలు, అగ్ని వరదలు తప్పు. ఇసుక వరదలు తప్పు. తీర ప్రాంత వరదలు మరియు నదీ వరదలు. గాలి వరదలు మరియు మెరుపు వరదలు. కాబట్టి తీర ప్రాంత వరదలు మరియు నదీ వరదలు. సో నౌ 15 questions are answered. ఒకసారి సమాధానాలు చెక్ చేసుకుందాం. అవుట్ ఆఫ్ 15 questions, 9 questions ఆర్ ఎనఫ్ టు జనరేట్ సర్టిఫికేట్. నాకు తెలిసి ఈ మాడ్యూల్ 100% రైట్ అయి ఉంటుంది అనుకుంటున్నాను, లేదా 1 క్వశ్చన్ ఏమన్నా మిస్ అయ్యి ఉండొచ్చేమో. ఓకే, ఎనీహో వీ హ్యావ్ టు చెక్. థ్యాంక్ యూ అండి.